and someone failed to pay the income tax, and if we want to pay it now, what we can do? Yeah, I think there's provision to pay in the income tax. There's a provision to pay. Additional amount you can pay. సో ఒకవేళ మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకు ముందు చెల్లించకపోతే ఇప్పుడు మళ్ళీ తిరిగి చెల్లించడానికి అక్కడ అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లో మీరు చెక్ చేస్తే. If it is very, very difficult for you, అది చాలా కష్టం మీకు నిజానికి. give to the poor people. అది అంటే తిరిగి చెల్లించడం కష్టంగా ఉందనుకోండి, మీరు Ultimately every money belongs to God. పేదలకు ఇచ్చేయచ్చు, ఎందుకంటే ప్రతిదీ కూడా దేవునికి చెందినదే కదా. It is not your money, give to poor people. సో మీకు అలా ఇవ్వడం కుదరలేదు అనుకోండి, Or if you want it to go to government, మీరు గవర్నమెంట్ కే ఇవ్వాలనుకుంటే, yeah, like brother Jack used to say, Hmm. get some costly tickets and don't travel. సో ఒకవేళ మీరు గవర్నమెంట్ కే చెల్లాలి ఆ డబ్బులు అంతా అనుకుంటే గనక మీరు ఒక బాగా ఖరీదైన ఒక ట్రైన్ టికెట్ ని కొనుక్కొని ప్రయాణం చేయకుండా ఉండండి. Some government funds schemes are there for flood and this relief fund, you can give to them. సో గవర్నమెంట్ వాళ్ళు పెడతా ఉంటారు రిలీఫ్ ఫండ్స్ అని, అలాంటి ఫండ్స్ కి మీరు డొనేట్ చేసి విరాళం ఇచ్చేయచ్చు. But don't claim any benefit out of that. డోంట్ క్లెయిమ్ Any benefit out of that. దాని నుంచి ఎటువంటి ఒక ప్రయోజనం పొందుకోవాలని ఆశించకండి. Yeah, I have given so much amount putting in the advertisement, and don't do that. సో నేను చాలా డబ్బులు ఇచ్చాను, దాన్ని అడ్వర్టైజ్ చేయండి, దాన్ని ప్రచారం పెట్టండి అని చెప్పేసి అనొద్దు. Quietly do it and don't talk about it. సో దాని గురించి మాట్లాడొద్దు ఎక్కడ కూడా.